రాయచోటి విషయంలో చంద్రబాబు అంచనాలు తప్పవుతున్నాయి. ఎందుకంటే రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా తొలగిస్తే ఎలాంటి రియాక్షన్ రాదని భావించారు. కానీ చంద్రబాబు అంచనాలు తప్పయ్యాయి. రాయచోటి ప్రజలు భారీగా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జిల్లా కేంద్రాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ తన నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగానే కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. తీరా ఎన్నికలు ముగిశాయి, అధికారంలోకి వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మంత్రిని చేశారు. అయినప్పటికీ జిల్లా కేంద్రంగా మాత్రం కొనసాగించలేదు. చంద్రబాబు రాయచోటిని తొలగించడం దురుద్దేశపూర్వకమన్న విషయం రాయచోటి ప్రజలకు అర్థమైంది. చంద్రబాబుకు రాయచోటిని తొలగించడం ద్వారా ఎలాంటి లాభము లేదు, నష్టమే ఉంది. అలాగని మదనపల్లిని చేయడం ద్వారా ఎలాంటి లాభము లేదు. కేవలం దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఇలాంటి కార్యక్రమానికి పూనుకున్నారన్నది రాయచోటి ప్రజలు నమ్ముతున్నటువంటి విషయం. చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడు అనడానికి ఇదొక ఉదాహరణ. మిగిలిన అంశాలకు కూడా ఇదే వర్తిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబుకి ఇది ఒక మాయని మచ్చగా మిగులుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లక్షలాది మంది ప్రజల అభిప్రాయాన్ని కాదని చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడుకు తగదు అంటూ రాయచోటి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కేంద్రంగా కొనసాగిస్తాము, జిల్లా కేంద్రంగా కొనసాగించకపోతే తాను మీసాలు తీస్తానంటూ ఆ రోజు శపథం చేశారు. కానీ ఈ రోజు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మొహం చెల్లడం లేదు. రాయచోటిలో చంద్రబాబు నాయుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వాదనను పట్టించుకోలేదు, ఆయన అభిప్రాయాన్ని పట్టించుకోలేదు, ఆయన శపథాన్ని పట్టించుకోలేదు. అందుకే అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని తొలగించారు, మదనపల్లిని చేశారు. ఫలితంగా రాయచోటి ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. అయితే రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించేందుకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి మళ్లీ పోటీ చేయాలి, తాను పోటీ కూడా చేయను, మద్దతు ఇస్తానంటూ రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి చిత్తశుద్ధికి గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలు దర్పణం పడుతున్నాయి. రాయచోటి ప్రజలు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని నమ్మి ఓటు వేశారు. కానీ ఆ నమ్మకాన్ని తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకోలేదు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది. తెలుగుదేశం పార్టీ నమ్మకాన్ని వమ్ము చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రజల ఆకాంక్షలకు అండగా నిలబడేందుకు ముందుకు వచ్చింది. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వైఎస్ఆర్సీపీ ఉద్యమానికి సిద్ధమైంది. వాస్తవంగా రాయచోటి ప్రజల అభివృద్ధి కోసమే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేశారు. రాంప్రసాద్ రెడ్డికి ఒక అవకాశం ఇద్దామన్న ఆలోచనతో ఎమ్మెల్యేగా గెలిపించారు. మంత్రి అయ్యారు. మంత్రి అయినా సరే రాయచోటికి నష్టమే జరిగింది. రాంప్రసాద్ రెడ్డికి వ్యక్తిగతంగా లాభం జరిగి ఉండొచ్చు, కానీ రాయచోటికి మాత్రం నష్టం జరిగిందన్నది అక్కడి ప్రజల వాదన. అయితే తెలుగుదేశం పార్టీకి ఇది గట్టి ఎదురు దెబ్బ. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాజకీయంగా మైలేజ్ వస్తుందని మదనపల్లిని జిల్లా కేంద్రం చేసి ఉండవచ్చు, కానీ రాయచోటి మాత్రం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెబుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.